కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న పాదాల చెంత వెలసిన ఆధ్యాత్మిక నగరి తిరుపతి 894వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు శోభయాత్ర నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల సహకారంతో విభిన్న కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 1130వ సంవత్సరంలో భగవద్ రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతి ఆవిర్భావం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు. సౌమ్యనామ సంవత్సరం పాల్గుణ పౌర్ణమి ఉత్తరా నక్షత్రంతో కూడిన సోమవారం నాడు తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు, 4 మాడవీధుల నిర్మాణం ప్రారంభించారని భూమన తెలిపారు. తిరుపతిని మొదట్లో శ్రీ గోవిందరాజపట్నంగా, తరువాత శ్రీ రామానుజపురంగా పిలిచేవారని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుస్తున్నారని చెప్పారు. మరోవైపు ఆవిర్భావ దినోత్సవానికి స్థానికులతో పాటు శ్రీవారి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు.